హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఇది తిరుపతి వెళ్తున్న వీడియో అండి. లాస్ట్ వీడియో ఎవరైనా చూసినట్లయితే ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట. తిరుపతి దర్శనానికి అయితే మేము వెళ్దామని లాస్ట్ వీడియోలో ట్రై చేసాం, కానీ క్లోజ్ చేశారు ఫ్రీ దర్శనాలు. సో అందుకని ఆ రోజు నైట్ అలిపిరిలో మేము టికెట్ తీసుకుని ఆ టోకెన్తో 6 o'clockకి మాకు దర్శనం వచ్చింది. 6 o'clock వరకు అంటే టైం వేస్ట్ కదా అని చెప్పేసి ఈ మార్నింగ్ టైంలో మేము కపిల్ తీర్థం వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యి వెళ్తున్నామండి. కపిల్ తీర్థము ఇది తిరుపతిలో శేషాద్రి కొండలు ఉంది చూసారా, ఆ తిరుమలలోనే ఉంటుందండి. దీని చక్రతీర్థం అని కూడా అంటారనమాట. దీని గురించి చెప్పుకోవాలంటే కృతాయుగంలో పాతాళలోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశారంట అండి. అందువల్ల కపిల లింగంగా పేర్కొంటారంట. త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయ లింగం అయ్యి ఇప్పుడు కపిల యుగంలో కపిల గోవు పూజలను అందుకుంటుందంట. ముల్లోకాల్లోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ 10 గంటలు అంటే 4 గంటలు అనమాట. 4 గంటల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి అంటండి. ఆ సమయంలో ఇక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా కూడా అది మేరు పర్వతం దానం చేసినంత దాంతో సమానంగా పరిగణిస్తారంట భక్తులు. కార్తీక మాసంలో వచ్చే కార్తీక దీప పర్వదినాన ఇక్కడ కొండపైన దీపం సాక్షాత్కరిస్తుందంటండి. భక్తులందరూ కూడా కపిల తీర్థం వైపు దీప నమస్కారం చేస్తారంట. ఈ టెంపుల్లో కపిలేశ్వర స్వామి, మళ్ళీ అమ్మవారు వచ్చి కామాక్షిదేవి ఉంటారండి. ఇంకా వాళ్లే కాదు, వరదరాజస్వామి, వైష్ణవ ఆలయాలైనటువంటి గోవిందరాజస్వామి ఆలయాలు కూడా ఉన్నాయండి రైట్ సైడ్న. మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎలాగూ ఈ ప్లేస్ వరకు వచ్చాం కదా అని కార్తీక మాసం అని ఉసిరి దీపాలు, నెయ్యితో దీపాలు పెడతాం కదా, సో ఆ దీపాలు 2 వెలిగించేసి కొబ్బరికాయ అయితే కొట్టేశామండి. జోహి మాత్రం ఆ వాటర్ని చూడంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాటర్లోకి వెళ్ళిపోవాలి, ఎప్పుడెప్పుడు వెళ్ళి ఎప్పుడెప్పుడు స్నానం చేయాలా అని చెప్పేసి వాళ్ళ డాడీ నీ వెళ్దాం పదా అని ఏడుస్తూనే ఉన్నాడండి. అందుకే సామాన్ పిల్లలు చూసారా హడావిడికి తిప్పేసి వెళ్ళిపోతున్నాడు, ఫస్ట్ వెళ్ళిపోదాం ఈ ప్లేస్ నుంచి అని చెప్పేసి. కానీ ఏరు కార్తీక మాసంలో ఇలా టెంపుల్స్ దర్శనం చేసుకోవటం, దీపం వెలిగించే అదృష్టం దొరికినందుకు నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరైనా కూడా తిరుపతి దర్శనం చేసుకోవడానికి వస్తే తిరుమల కొండ మీద ఉన్న ఈ ప్రదేశాలు మాత్రం చూడటం అస్సలు మిస్ అవ్వద్దండి. కపిల తీర్థం ఇది ఫస్ట్ టైం చూడటం చాలా బాగుందండి. అక్కడ చూసారా దీపం కూడా వెలిగించి హారతిస్తున్నారు. కానీ మగవాళ్ళు కూడా ఇట్లా చేస్తుంటే భలే చూడటానికి ఆనందంగా అనిపిస్తుంది అనమాట. కపిల తీర్థం వెనకాల వాటర్ ఫాల్ కనిపిస్తుంది చూసారా, అది 20 kilometers పైనుంచి వస్తుందంటండి. బట్ చాలా బాగుందన్నమాట. మీరెవరన్నా కూడా ఇక్కడికి వస్తే ఈ కపిల తీర్థం ప్లేస్ అస్సలు మిస్ అవ్వద్దండి. చుట్టూత సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ కానీ పైనుంచి వాటర్ ఫాల్స్, ఆ టెంపుల్స్ చూస్తాం చాలా బాగుందండి. పైన కనిపిస్తుంది వచ్చేసి మనకు అక్కడ నరసింహస్వామి ఆలయం ఉంది, అది లోపల గుహలో ఉందన్నమాట. ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చూసారా, తిరుమలలో ఎలా అయితే బ్యారికేడ్స్ అలా ఉంటాయో సేమ్ అంటే దీన్ని కూడా ఇది కూడా టీటీడీ ఆధ్వర్యంలోనే నడుస్తుంది అనమాట ఈ టెంపుల్. జోహి ఫస్ట్ వెళ్ళిపోయి స్నానం చేయాలనేసరికి మా హస్బెండ్ జోహి వచ్చేసి ఫస్ట్ ఈ ప్లేస్లో దిగారు. ఇక్కడ కొంచెం లోతు తక్కువ ఉంది అనమాట. మనకేమి భయం ఉండదండి, ఎందుకంటే బ్యారికేడ్స్ పెట్టారు. అటు సైడ్ కొంచెం లోతు ఎక్కువ ఉంటుందన్నమాట, ఇక్కడ వరకు పర్లేదు. కానీ జోహి హైట్కి ఆ వాటరు హైట్ ఎక్కువే ఉంది కదండి. జోహితో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన చేతిలోనే ఉంటాడు, ఫోర్స్ఫుల్గా అటు ఇటు తోసేస్తాడు, మనం ఆపుకోలేమన్నమాట.
వాళ్ళు ఇక్కడ కాసేపు ఆడుకుంటూ ఉంటే మా అమ్మ నేను వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గుహలో ఉందంట, ఏంటో చూద్దామని మేమైతే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళామండి. స్వామివారు లోపలికి ఉన్నారు, చాలా చిన్న ప్లేస్లో ఉన్నారనమాట. తిరుమల కొండపైన కానీ చుట్టూత ప్రదేశాలు కానీ ఎక్కడ చూసిన మంకీసే చాలా ఉన్నాయండి. ఇక్కడి నుంచి వ్యూ చూస్తుంటే బ్యూటిఫుల్గా ఉందండి, చాలా బాగుంది కూడా. అదిగోండి అక్కడ జోహి వాళ్ళు బాగా చేస్తూనే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వన్ సైడ్ అయిపోయింది, ఆపోజిట్లో ఉన్న శివుని దర్శనం కూడా చేసేసుకుని వచ్చాం. అంటే కపిలేశ్వర స్వామి రూపంలో ఉన్నారు. అమ్మవారు వచ్చేసి మీనాక్షి అమ్మవారిని శివుణ్ణి ఇద్దరిని దర్శనం చేసుకున్నామండి. కిందకు వచ్చేస్తే యాజ్ యూజువల్గా శివాలయంలో నవగ్రహాలు, నాగేంద్ర స్వామి, నంది ఇవన్నీ ఉంటాయి కదండి. సో కింద కూడా ఇలా దర్శనం చేసుకున్నామండి. కార్తీక మాసం అవడం వల్ల అందరూ కూడా దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. చుట్టూతో ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్ని కవర్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మేము కూడా ఈ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. కపిల తీర్థం అనమాట. ఈ ప్లేస్కి వచ్చేసరికి మాకు 1 o'clock అట్లా అయిందండి. 4:30 వరకు ఇక్కడే ఉన్నాం అనమాట. ఇంకా త్వరగా వెళ్ళిపోవాలి, ఎందుకంటే 6 o'clockకి దర్శనం ఉంది. మేము కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళాలి కాబట్టి లేట్ అవుద్దని చెప్పేసి త్వరగా వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నాం. బట్ జోహి వాటర్ని చూస్తే అస్సలు వదలడండి. నాకు కూడా వాటర్ అంటే ఇష్టమే. నేను ఇంకా 1/2 hour 1 hourలో కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసా. జోహిని లాక్కు రావడానికి చాలా కష్టం అనిపించింది అనమాట. చాలాసేపు నేను జోహి అయితే ఆడుతూ ఉన్నాను. వాటర్ని చూస్తే మాత్రం జోహి ఫుల్ యాక్టివ్ అయిపోతాడండి. అసలు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఎంతసేపు అయినా ఆడుకుంటాడు, అస్సలు విసికే రాదు వీడికి. ఆ ప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఈ ప్లేస్లో ఇంకా ఉందామని చెప్పంటే ఈ ప్లేస్లో కాసేపు దించామన్నమాట. ఎక్కడ కోల్డ్ వచ్చేస్తుంది ఎక్కువసేపు ఉంటే అని నాకు భయం అనిపిస్తుంది. కానీ వాడు మాత్రం రానంటే రానంటున్నాడు. ఏడుపండి ఈ ప్లేస్లో. ఓ పక్క దర్శనానికి టైం అయిపోతుందని అదొక టెన్షను, వీడు ఏడుస్తున్నాడు, అదొక ఇదన్నమాట. మొత్తానికి ఎట్లయితే జోహిని లాక్కొచ్చేసాము. తిరుమల కొండపైనకి వెళ్ళేంతవరకు ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. ఆ బస్సులో అంతా ఏడుస్తూనే ఉన్నాడు, నాకు వాటర్ కావాలి, వాటర్ ఫాల్ కావాలి అని చెప్పేసి. ఎలాగోలా తీసుకొచ్చేసామన్నమాట. ఇదిగోండి ఇక్కడ వరదరాజస్వామి ఆలయం అనమాట, సారీ గోవిందరాజస్వామి ఆలయం ఇది. మేమైతే లోపలికి వెళ్ళలేదండి, అప్పటికే 4:30 అట్లా అయిపోతుంది. మళ్ళీ దర్శనానికి లేట్ అవుతుందేమో అని చెప్పేసి వెళ్ళిపోయాము. నేనైతే పక్కన రావి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తున్నారు. సర్లే వచ్చాం కదా అని చెప్పేసి నేను కూడా రావి చెట్టు చుట్టూతో ప్రదక్షిణాలు చేసి వెళ్ళిపోయాను. ఒకసారి వెలిగించిన దీపాలే కొండకి పోతే నేను మళ్ళీ 2 దీపాలు వెలిగించానండి. పర్లేదండి, ఎవరైనా వెలిగించినా మనం వెలిగించినా మంచిదే, అలా వెలిగించకూడదు అనేమీ లేదనమాట. ఆ రోజు స్పెషల్ డే, అంటే కోటి సోమవారాలండి. సో అమ్మవారిని అట్లా అలంకరణ చేశారనమాట. సో ఇక్కడి నుంచి మేమైతే బ్యాక్ అయ్యి వెళ్ళిపోతున్నాము. ఇంకా మేము దర్శనానికి వెళ్ళాలి కదా అని చెప్పేసి
స్టార్ట్ అయ్యి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ ప్లేస్ చూడంగానే మనకు ఫొటోస్ దిగాలనిపిస్తుంది కాబట్టి మేము కూడా ఫోటో అయితే దిగామండి. దర్శనానికి వెళ్ళేటప్పుడు మా అమ్మ మిస్ అయిపోయింది. సో అందుకనే 6:30, 7 స్టార్ట్ అయ్యి వెళ్ళామన్నమాట. ఇది దర్శనం క్యూ లైన్స్ అనమాట. మీకు ఎవరికన్నా టోకెన్ ఉంటేనే ఇలా మనకి సర్వదర్శనానికి అలో చేస్తున్నారు. టోకెన్ లేకుండా మాత్రం ఫ్రీ దర్శనం, దివ్య దర్శనం వచ్చేసి 21 అవర్స్ అట్లా టైం పడుతుందండి. కార్తీక మాసం అవడం వల్ల చాలా లేట్ అవుతుంది. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసామండి. ఇక్కడ మొబైల్ కౌంటర్లో మొబైల్ ఇచ్చాము మేము. సో మొబైల్ కౌంటర్లే చాలా ఎక్కువ ఉన్నాయండి లగేజ్ కౌంటర్ల కన్నా. సో ఆ మొబైల్ కౌంటర్లోంచి మొబైల్ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ బయటకు వచ్చేసరికి 12 అయిందండి. 12 దగ్గర ఈ ప్లేస్ అంతా తిరుమల కొండ పైన టెంపుల్ సరౌండింగ్స్ అన్నీ మీకు క్లియర్గా చూపిస్తానండి. ఎవరైతే తిరుమల వెళ్ళాలనే ఆశ ఉన్నా బట్ వెళ్ళలేకపోయినా, ఇంకొంతకి టైం సెట్ అవ్వకపోయినా వాళ్ళందరికీ తిరుమల వెళ్తే చుట్టూత టెంపుల్ సరౌండింగ్స్ ఎలా అయితే చూడగలుగుతారో అలా నేను క్లియర్గా చూపించానండి. మీరు చక్కగా చూసి మీ మొబైల్లోనే తిరుమలను చూసి దేవుడు బ్లెస్సింగ్స్ మీకు వస్తున్నాయన్నట్టుగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేయండి. ఆ రోజు కోటి సోమవారాలు అంటే ఏంటండి, కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఏ రోజైతే వచ్చిందో దాన్ని కోటి సోమవారాలు అంటారంట. పుష్పయాగం చేశారనమాట. సో అందుకని పూలతో మంచిగా డెకరేట్ చేశారు. శ్రవణ నక్షత్రం సోమవారం పుట్టిన నక్షత్రం. మన జోహిత నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం అండి. ఇది పుష్కరణి. లోపలికి ఎంటర్ అవ్వడానికి మనం స్పెషల్గా టికెట్ తీసుకోవాలంట. సో జస్ట్ అట్లా చూసి వచ్చేసాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి లడ్డూలు తీసుకోవడానికి వెళ్ళామండి. లడ్డు కూడా తీసేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ క్యూ లైన్స్, ఇంకా దర్శనాలు జరుగుతూ ఉన్నాయి. 24 అవర్స్ దర్శనం జరుగుతూనే ఉంటుందండి. తిరుమల సరౌండింగ్స్ అన్నీ మీకు క్లియర్గా చూపించానండి. టెంపుల్ సరౌండింగ్స్. దేవుణ్ణి ఒక్కడిని నేను చూపించలేకపోయాను, అక్కడ మొబైల్స్ నాట్ అలౌడ్ కాబట్టి. సో నేను ఇవన్నీ తీసుకొచ్చేసరికి మా హస్బెండ్, మా అమ్మ వాళ్ళు, జోహి ఇక్కడ కూర్చుని ఉన్నారు. లడ్డు, మొబైల్ ఎక్సెట్రా అన్నీ క్లియర్ చేసేసుకుని సో ఇక్కడ నుంచి ఇంకా మేము రూమ్కి అయితే వెళ్ళాలండి. అదే రోజు న్యూ కపుల్ చూసారా పక్కన మ్యారేజ్ కూడా అయ్యిందనమాట. సో ఇక్కడి నుంచి తిరుమల కొండ ఒకటే చూసి రూమ్కి వెళ్ళిపోయేవాళ్ళం. నండూరు శ్రీనివాసరావు గారు వీడియో చూసిన తర్వాత ఇక్కడే వరాహస్వామి దేవాలయం కూడా దర్శించుకుని రండి అని చెప్పారు. సో నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, జస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత మాత్రమే వెళ్ళాలి అనుకుని మా అమ్మ నేను వెళ్ళడానికైతే వెళ్తున్నాము. ఇక్కడ స్టార్ట్ అయ్యి బట్ 1 అట్లా అయిపోయింది కదండి. ఇంకా పూజ కైంకర్యాలు ఏమీ జరగకుండా క్లోజ్ అయిపోయి ఉంది. మేము అలా బయట నుంచి దర్శనం చేసుకుని వచ్చేసామండి. ఓకే అండి, దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందండి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మీ అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలదు. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.